హలో అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, ఎందుకంటే నాకు రీసెంట్గానే 200 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంతవరకు నా వీడియోస్ చూసి లైక్ కొడతారో ఇట్లనే సపోర్ట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఇంకా ట్రై చేస్తాను. అయితే ఇలా మన ఫుల్ వ్లాగ్ ఏంటంటే మా నాన్న మా తాతకు మా నాన్నమ్మకు బియ్యం ఇస్తాడు. అది నేను ఈ వ్లాగ్లో మొత్తం అది చూపెడతాను. ఓకే, చూద్దాం. మరి రైట్, ఈమె మా నాన్నమ్మ. నేను ఇంటర్లో ఉండగా చనిపోయింది. ఆల్మోస్ట్ 5 years అవుతుంది. కొంచెం మాకిద్దరు కొంచెం ర్యాప్ ఉండే, మేమంటే కొంచెం బాగుండే. ఎందుకంటే మా నాన్న చిన్నోడు కాబట్టి, మేము చిన్నోళ్ళం కాబట్టి అప్పుడు మేము ఇంకొంచెం చిన్నగా అంటే ఇంటర్ కానీ 5 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. బాగా కోపిష్టి, అంటే కొంచెం కోపం, మాట అంటే పడపోయేది. కోపం గిట్ల ఉండే కానీ మేమంటే బాగా ఇష్టం ఉండే. నేను కానీ మా నాన్న, మా తమ్ముడు, మా అన్నయ్య, మేమంటే కొంచెం మా మీద అందరికీ ఉంటుంది. ఎందుకంటే చిన్న కొడుకు అంటే ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. అంటే అందరి మీద, మా పెద్ద నాన్నల మీద, వాళ్ళ మీద కూడా ఉండే. కానీ మా తాతని చూపెడతా. ఈయన మా తాత. చనిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుందో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా నాన్న పెళ్ళి కాకముందే చనిపోయిందట. ఆల్మోస్ట్ ఒక 30 years అయిపోవచ్చు, 30 years దాటినట్టు ఉన్నది. నాకు కూడా తెలియదు. నేను ఇంతవరకు ఫోటోలు చూసాడు తప్ప ఎప్పుడో మా నాన్న పెళ్ళి కాకముందే చనిపోయింది కాబట్టి అందుకే. మా తాత అసలు మాకు తెలియనప్పటికీ వాళ్ళు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి తెలిసేది. మా తాత మంచోడని, ఎండకు పోయేటోళ్ళని ఎడకు పిలిచేదని మా అత్తలు బయట వాళ్ళు అందరూ చెప్పేది మాకు. అసలు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అందుకే మా తాత ఇప్పుడు ఉంటే మంచిగా అయినప్పటికీ. అంటే మా నాన్న పెళ్లి కాకముందే చాలా ముసలోడు అయినా. మా నాన్నమ్మ నాకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఉన్నది. మా తాత చనిపోయిన తర్వాత 25-26 ఏళ్ళు బతికింది మా నాన్నమ్మ. అంటే అప్పటికి మా నాన్నమ్మ పెద్ద ముసలమ్మ ఏం కాదు, చాలా చిన్నది. ఎందుకంటే మా తాత చిన్న వయసులోనే పెళ్లి చేసిరట. మన వాస్తవాన్ని మా తాతకు మా నాన్నమ్మ రెండో భార్య. ఫస్ట్ భార్య ఎవరంటే మా నాన్నమ్మ వాళ్ళ అక్కనే. పెళ్ళై ఒక కొడుకు పుట్టిన తర్వాత ఇంకొకరు కడుపులో ఉండగానే మా నాన్నమ్మ వాళ్ళ అక్కకి ఏదో ప్రాబ్లం అయ్యి చనిపోయింది. తర్వాత మా నాన్నమ్మని ఇచ్చే పెళ్లి చేసిరట మా తాతకి. అయితే నిజానికి మా తాతకు మా నాన్నమ్మకు పెద్ద మాటలు ఉండపోయేదట పెళ్ళైన తర్వాత. మాకు అందరికీ తెలుసు మా నాన్నమ్మకు పెద్ద కోపిష్టి, మాట అంటే పడిపోయేదని. ఎందుకంటే మాకు కూడా తెలుసు కదా, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం కదా దాని. మా అత్తలు కానీ మా వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి మా తాతకును మా నాన్నమ్మకు నెలలే మాటలు ఉండపోయేదట. 6 నెలలు మంచిగా ఉంటే 6 నెలలు మాటలే ఉండపోయేదట. అసలు ఇక్కడ ముచ్చట ఏంటంటే ఒకరినొకరిని మాట్లాడుకున్న 7 అన్నారు. వీళ్ళు మొగోళ్ళు, 3 ఆడోళ్ళు. మా నాన్న లాస్ట్, 3 పెద్ద నాన్నలు, 3 అత్తలు. మా తాత అంతకుముందు అందరికన్నా పెద్ద. వీళ్ళందరూ పెళ్లిళ్ళు అయ్యేసరికి చాలా ముసలోడు అయిందట. ఎంత అంటే మా నాన్న పెళ్లి ఏజ్ వచ్చే వరకు అయిన పనులు అయినా చేసుకోకుండా ఒకరి మీద ఆధారపడే. మా తాతకు సెల్ఫ్ రెస్పెక్ట్ అని బాగానే ఉండేదట. ఎంత అంటే మా తాత చేతగాని టైంలో ఒకరి మీద ఆధారపడద్దని, ఒకరి మాట అంటే పడద్దని ఆయనకైనా సూసైడ్ చేసుకొని చనిపోయిందట. ఇవన్నీ మా ఊళ్ళందరూ చెప్తేనే తెలిసింది నాకు. మా నాన్న పెళ్లి కూడా కాలేదు కాబట్టి మా అమ్మ కూడా చూడలే అసలు మా తాతని. మా నాన్నమ్మ అప్పుడప్పుడు అనేది మా తాత ఉంటే మంచిగా ఉండు, మమ్మల్ని, మా అన్నయ్యల్ని, మా అక్కల్ని, మమ్మల్ని అందరినీ చూసి మస్తు సంబరపడని. మా నాన్నమ్మ కూడా మంచిగానే ఉండేది చనిపోయేంత వరకు. పనులు అమ్మ చేసుకునేది, వండుకునేది, తినేది, అటు ఇటు తిరిగేది. ఒక చిన్న దెబ్బ వల్ల మంచాల పడ్డది. సడన్ గా ఫుడ్ కంప్లీట్ గా బంద్ చేసి మంచాల పడ్డాక ఒక 1 నెల రోజులు బతికింది. గత 1 నెల రోజులకే చనిపోయింది. మా నాన్నమ్మ లాస్ట్ ముఖం చూడకముందే చనిపోయింది. అయితే మా తాత ఫోటో కొంచెం కిందికి ఉన్నది, మా నాన్నమ్మ ఫోటో కొంచెం అంటే పెద్దగా ఉన్నది కదా. మా తాతది నేను ఇంటర్లో ఉండగానే మా నాన్నమ్మ చనిపోకముందు పాత ఫోటో ఉంటే మా అన్నయ్య ఇట్లా కట్టించిండు. మంతిన్లోన పెద్ద కరీంనగర్ తెలియదు కానీ ఇక నేను ఇట్లా చేయించిండు. పాత ఓల్డ్ ఫోటో, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉండే. ఆ ఫోటోని మొత్తం మా అన్నయ్య ఇట్లా కొత్తగా చేయించిండు. మా తాతది కనబడతలేదా, ఫస్ట్ నేను చూపెట్టాను, ఇట్లా కొత్తగా చేయించిండు. మా నాన్నమ్మ నేను ఇంటర్లో ఉండగా చనిపోయింది కాబట్టి ఇది అప్పుడు మా నాన్నమ్మ చనిపోయినప్పుడు కట్టించింది. అప్పుడు మేము పాతిళ్ళు ఉన్నప్పుడే మా నాన్నమ్మ చనిపోయింది కాబట్టి, అది ఇంట్లో చనిపోయింది కాబట్టి మా నాన్నమ్మ కార్యక్రమం అంటే దినాలు, సంవత్సరం అవన్నీ అక్కడనే అయినాయి. అప్పుడు దినాలప్పుడు కట్టించిన ఫోటో ఇది. ఇక మాకే ఉండిపోయింది అది అట్లనే. ఇక మేము సపరేట్గా కట్టించుకోలే. మా పెద్ద నాన్నలు, మా బాపు ఇట్లా వీళ్ళిద్దరిది కలిపి కట్టించుకున్నారు. మేము కూడా ఫ్యూచర్లో ఇద్దరిది కలిపి కట్టించుకుంటాం. ఎట్లా ఉన్నాయి కదా అని కట్టిస్తలే, కానీ ఫ్యూచర్లో కట్టిస్తాం ఇద్దరిది కలిపి. అయితే ఇప్పుడు బియ్యం ఇచ్చుడు అంటే తెలుసు కదా ఆల్మోస్ట్ అందరికీ. అయ్యగారు వస్తాడు, వాళ్ళకు బియ్యం, కూరగాయలు, పప్పు అలాంటివి అన్నీ ఇస్తారు.
అవి మా అమ్మ పెట్టినట్టున్నది, అవన్నీ నేను ఇప్పుడు చూపెడతాను మీకు. పితృ అమావాస్య రోజు అయ్యగారులకు మా నాన్నమ్మ మా తాత పేర్ల మీద ప్రతి సంవత్సరం ఇట్లా బియ్యం దానం ఇస్తాం. మేమైతే ఇట్లా పప్పులు ఉప్పులు కూరగాయలు ఉల్లిగడ్డ చింతపండు అన్ని చిన్నప్పటి నుండి ఇంట్లో ఆడోళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను మా అమ్మకి అన్ని పనులలో హెల్ప్ చేస్తాను. ఇంకా మా అమ్మకి బియ్యం ఇచ్చే ముందు రోజు హెల్త్ కొంచెం మంచిగా లేకుండే, అందుకే పని పడే వీక్ ఆఫ్ తీసుకొని మరి మా అమ్మకి హెల్ప్ చేసిన. అంటే పితృ అమావాస్య అంటే మనోళ్ళందరికీ అనరాక పితృ అంటారు కానీ వాస్తవానికి అది పితృ అమావాస్య. పితృ అమావాస్యలో చాలా మంది వాళ్ళ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వాళ్ళకి నచ్చిన పిండి వంటలు చేసి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని పేరు మీద అయ్యగారులకి బియ్యం దానం ఇస్తారు. అయితే చాలా మంది అన్నదానం బట్టలు వంటివి దానం చేయడం వల్ల వాళ్ళ పితృదేవతల ఆశీర్వాదం వస్తుందని చాలా మంది నమ్ముతారు. హిందూ కల్చర్ లో కూడా అన్నదానం చేయడం చాలా మంచిదని నమ్ముతారు. దీనివల్ల వారు చేసుకునే పనులలో కూడా మంచి జరుగుతుందని ఆశిస్తారు. నిజానికి ఇదంతా నేను బియ్యం ఇస్తా అంటే అయ్యగారు చెప్తే విని మీకు అందరికి చెప్తాను. మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. కొంచెం ఇస్తలే మనకి ఇవన్నీ చిన్నప్పటి నుండి అలవాటైన పనులే, ఎందుకంటే మా అమ్మ చెప్తే చేసిన పనులు. ఇప్పుడు పనిలో వాడి పెద్దగా ఇవి ఏం చేస్తలేను కానీ ఇట్లనే ఏదైనా పండుగ అయినప్పుడు ఏదైనా అకేషన్ అయినప్పుడు పని బాగున్నప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తాను. నార్మల్ టైంలో నేను ఏం పని చెయ్యా, మా అమ్మే అన్ని చేసి పెడుతుంది నాకు. ఇంకొంచెం ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాంచెల్లి ఇంకా టైం ఉంటలేదు కాబట్టి మా అమ్మకు పాపం అసలు ఏం ఇంత కూడా ముడతలేని పని. ఎందుకంటే టైం ఏడు ఉంటుంది మనకు, పోడు అక్కడ పని చేసి వచ్చుడు, నేనే వీడియోలు తీసుకున్నాడు, నేనే ఎడిట్ చేసుకున్నాడు, నేనే వాయిస్ ఇచ్చుడు, నేనే అప్లోడ్ చేసుడు. ఇంకా ఎగర రావడానికి బియ్యం వేయడానికి కొంచెం టైం ఉంది కాబట్టి మా వాళ్ళు కూడా అందరు ఇస్తారు, వాళ్ళని కూడా వీడియో తీసి పెడతాను నేను. పోయినావా ఎవరికి బియ్యం ఇచ్చేదానికైనా? ఏంటిది ఎవరు వీడియో తీస్తాను. మంగళం దీర్ఘమాయో మంగళం గోచరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తరోజాయ శివజంభోరాజ్ఞేయాం ప్రవర్తమానస్యాద్య బ్రాహ్మణः తృతీయవరాత్రే శ్వేతవరాహకల్పే వైవస్వరమన్వంతరే కలియుగే బ్రహ్మపాదే జంబోద్వీపే భారతవర్షే భారతఖండమేనో దక్షిణదిగ్భాగే శ్రీశైల ఈశాన్యం కృష్ణ గోదావరియో సంక్రమ సమస్త బ్రాహ్మణ హరిహర గర చరణ సన్నిధో శ్రీమానస్య శ్రీమాన్ శ్రీమదః గోత్రోత్పన్నస్యాః జగన గోత్రోత్పన్నస్య యజమానస్యాః నాయన పేరు నరసయ్య దాహీనాం నరసయ్య తండ్రి, రామయ్య దాహీనాం రామయ్య తండ్రి, బాలయ్య దాహీనాం అమ్మ పేరు, ఓదమ్మ దాహీనాం ఓదమ్మత్త, శాంతమదాహీనాం శాంతమత్త, యజ్ఞమదాహీనాం ప్రథమ ద్వితీయ తృతీయ రూపేణ శ్వాస్త శివలోక నిత్య నివాసతా సిద్ధ్యర్థం పితృపక్ష పర్వదినేన కూర కాయ చల్ల చమరు కాశీలోన గయాలోన వడావృక్షం కింద ఆపదానం చెయ్యంగాను ఏ పుణ్య ఫలం కలదో ఆ పుణ్య ఫలము కలిగేటట్టుగా తండ్రి గారి మా తల్లి గారి పేరు చెప్పి జంగమయ్యకు భోజనము పదార్థములు ఇష్టిమయ దాసాత్ పుణ్యాత్మ స్వయో భాగవత్యమహం సంప్రదతేర్నమమ విశ్వేదేవర ప్రీతిరస్తో ప్రవిధామ ప్రీతిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు నిరంతరం ధర్మ సిద్ధిరస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనవస్తు అను. నేడు మా తల్లి గారికి మా తండ్రి గారికి తిథి పెట్టిన కనుక పెద్దలకు భోజనములు ఇష్టిమి కనుక జంగమయ్యకు భోజనము పదార్థములు ఇష్టిమి కనుక పెద్దలు భోజనం చేసి తృప్తి చంద్రయ్య మాకు మా కుటుంబీకులకు భోజనానికి ఆజ్ఞ. నమస్తో పరమేశ్వర ప్రసాదదా సిద్ధిరస్తు. ఆల్మోస్ట్ అందరికి నేను చూపించిందంతా తెలిసే ఉంటుంది. ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళ పేర్ల మీద పితృ అమావాస్య నాడు ఇట్లా అయ్యగారులకి దానం చేస్తారు వాళ్ళ కుటుంబీకులు. మేము ప్రతి సంవత్సరం జంగమయ్య అంటారు కదా, ఆయనకి మాత్రం బియ్యం దానం ఇస్తాం. మా ఊళ్ళందరం కలిసి ఒకటే రోజు ఇట్లా బియ్యం ఇస్తాం అన్నట్టు. సుమంగళం దీర్ఘబుద్ధింజ మంత్రే మంత్రే రాజంజ శుక్ర సౌజంజ శుణేశ్యాం జింజరాహోరాజందగిరోనాం ప్రబలకం సహస్రకామాన్ భవతాం దీర్ఘమాజుః ఆయురిత్యాయుః ఆయుర్ధనం ధనవాజురాజుర్ధనం చాసేతే చాసంద్వాశంచామి యదుష ప్రజావాజుర్ధనం చ దీర్ఘమాజురస్తో ఇష్టకామ్నా తదా సిద్ధిరస్తు మనోవేష్టః తదా సిద్ధిరస్తు. శైలం తీసుకురాలేదు
చెల్లెని తీసుకురావాలి సౌజన్య అక్క. ఎక్కించుకురావద్దు పాపకు జ్వరం వస్తుంది. అబ్బాయి ఏంటిది అదే నాకు నా భయం అవుతుంది అది లబ్బర్ దగ్గర వచ్చగా నా భయం అవుతుంది లబ్బర్ది కాదు. అరే మర్చిపోయి కింద ఎత్తైపో నేను. నాకు భయం అవుతుంది అది ఏంటిది అక్కడ వస్తుందంటే పాడి చెప్పినట్టు అవుతాను నా మీద నా భయం అవుతుంది అది వచ్చి కానీ నేను భయం అవుతుంది అసలు అవుతాను అవుట్లేదా తాతనే ఆమె ఏంటిది అంటాడు మా అన్నలకు షాప్ ఉండడం వల్ల వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి బియ్యం చూడు కూడా అయిపోయినాయి. ఆల్మోస్ట్ కొన్ని వంటలు కూడా అయినాయి. మధ్యాహ్నం నేను పడుకొని లేచిన తర్వాత మా బన్ని బగారా చేసింది, మంచిగా టేస్ట్. అయితే మేము వంటలన్నీ అయిన తర్వాత ఇట్లా ఇస్తార్లు అన్నీ పెట్టి మా నాన్న డొప్ప అంటారు కదా, ఆ డొప్పలో పెట్టి చెరువులో కలుపుతాడు. కొందరు సూర్లో పెడతారట కదా, ఎవరి వాళ్ళ పద్ధతి ప్రకారం చేస్తారు. ఇట్లా పెద్దలకి అట్లా చేస్తే వాళ్ళు వచ్చి తింటారనే నమ్మకం. ఏంటంటే ఎవరి వాళ్ళ ఇంట్లో బియ్యం ఇయ్యక ముందు ఇంకొకడ బియ్యం ఇచ్చిన కాడ వాళ్ళు చేయి గడగరు, అంటే ఏం ముట్టారు అన్నమాట. నా చిన్నహాను తింటాడు కావచ్చు. మా నాన్న చెరువులో కలిపొచ్చిన తర్వాత మేమందరం కూర్చొని తిన్నాం. మా చిన్న పొట్టిగా నాట చూడాలి అప్పుడు. హను మధ్యాహ్నం మంచిగా మా బన్నీ చేసిన బగారా తిన్న తర్వాత అందరు కలిసి ఇట్లా కూర్చున్నారు. చిన్నపొట్టిగాడు మొన్నటిదాకా అమ్మడపోయేది, ఇప్పుడు అమ్మడతాడు అసలు ఆగుతలేడు వాడు. నేను అందుకే ఇక అందరు కూర్చున్నారు కదా అని వీడియో తీసుకున్నాను. చిన్నపొట్టిగాను ఆ రోజంతా నెక్స్ట్ డే పొద్దున వేరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. క్యాచ్ చేయి, అది వదిలేసేరా ఎవరు తిన్నారు నేను ఇమ్మకాడ క్యాచ్ క్యాచ్ చేయి.